హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో యూనిట్ 1లో మనం అన్ని టాపిక్స్ మ్యాక్సిమం కవర్ చేసాం. సో ఇప్పుడే యూనిట్ 2 స్టార్ట్ చేద్దాం. సో యూనిట్ 1 టాపిక్స్ ఎవరైతే వినలేదో అవి విన్నాకనే యూనిట్ 2 స్టార్ట్ చేయండి, బికాజ్ అవి బేసిక్స్. నౌ లెట్ us స్టార్ట్ విత్ యూనిట్ 2, ఇంట్రడక్షన్ టు ట్రీస్. A tree is a non-linear hierarchical data structure consisting of nodes connected by edges. The topmost node of a tree is called root node. Trees are widely used to represent hierarchical relationships. Example: family hierarchy, file system, organization structure. సో ట్రీ స్ట్రక్చర్ అంటే ఫ్యామిలీ ట్రీ లాగా ఉంటుంది. అందులో గ్రాండ్ ఫాదర్, ఫాదర్, చిల్డ్రన్ హైరార్కీ లాగా ఉంటుంది కదా. అలాగే కంప్యూటర్లో డేటా హైరార్కీ ఫార్మాట్లో స్టోర్ చేసే దానినే మనం ట్రీ అని అంటాం. సో బేసిక్ టర్మినాలజీ ఆఫ్ ట్రీ, అందులో రూట్ నోడ్, పేరెంట్ నోడ్, చైల్డ్ నోడ్, లీఫ్ నోడ్, ఎడ్జ్, సబ్ ట్రీ, హైట్ ఆఫ్ ఏ ట్రీ, ఇవన్నీ ఉంటాయి. సో ఇది వచ్చేసి బేసిక్ ట్రీ డయాగ్రామ్. అంటే ఇక్కడ ABCDEFGతోని ట్రీని డినోట్ చేస్తాం. సో ఏని రూట్ నోడ్ అంటాం, బీసీని చైల్డ్ అంటాం, డిఎఫ్జిని లీఫ్ నోడ్స్ అంటాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ ట్రీ. సో నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్, హైరార్కికల్ అరేంజ్మెంట్ consisting of nodes and edges, root node is present, no cycles in basic tree. సో హైరార్కీ స్ట్రక్చర్లోనే ఉంటుంది. అది హైరార్కీ అంటే ట్రీ స్ట్రక్చర్. పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఉంటుంది, ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది కాబట్టి అది పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్. ఇంకా రూట్ నోడ్ కంపల్సరీ ఉంటుంది. సో ఏ ట్రీకైనా రూట్ నోడ్ అనేది కంపల్సరీ ఉంటుంది. టాప్ ఆఫ్ ది నోడే రూట్ నోడ్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ట్రీస్. సో ఫస్ట్ జనరల్ ట్రీ, బైనరీ ట్రీ, బైనరీ సెర్చ్ ట్రీ, ఫుల్ బైనరీ ట్రీ, కంప్లీట్ బైనరీ ట్రీ, స్కీవ్డ్ ట్రీ, ఏవియల్ ట్రీ అండ్ హీప్ ట్రీ, బీ ట్రీ. సో ఫస్ట్ వచ్చేసి జనరల్ ట్రీ. ఏ జనరల్ ట్రీ ఈజ్ ఏ ట్రీ ఇన్ విచ్ ఏ నోడ్ క్యాన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ చైల్డ్ నోడ్స్. సో ఒక నోడ్కి ఎన్ని చైల్డ్ నోడ్స్ అన్నా ఉంటే దాన్నే మనం జనరల్ ట్రీ అంటాం. సో ఇప్పుడు ఇక్కడ ఏ రూట్ నోడ్ అనుకో, BCDకి ఇవన్నీ చిల్డ్రన్స్. సో దీనికి ఎన్నన్నా ఉండొచ్చు. ఇక్కడ 4 ఉన్నాయి, 5, 6, 7, 8 ఎన్నన్నా ఉండొచ్చు. దాన్నే మనం జనరల్ ట్రీ అంటాం. సో ఒక్క నోడ్కి ఎన్ని చైల్డ్ నోడ్స్ అన్నా ఉండవచ్చు. అప్లికేషన్స్: ఆర్గనైజేషన్, హైరార్కీ అండ్ ఫ్యామిలీ ట్రీ. బైనరీ ట్రీ. ఏ బైనరీ ట్రీ ఈజ్ ఎ ట్రీ ఇన్ విచ్ ఈచ్ నోడ్ కెన్ హ్యావ్ ఎట్ మోస్ట్ 2 చిల్డ్రన్స్. దే ఆర్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. సో బైనరీ ట్రీలో మ్యాక్సిమం 2 చిల్డ్రన్ మాత్రమే ఉంటాయి, లెఫ్ట్ చైల్డ్ అండ్ రైట్ చైల్డ్. ఇక్కడ మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. సో దీనికి లెఫ్ట్ ఉంది, రైట్ చైల్డ్ ఉంది. టైప్స్ ఆఫ్ బైనరీ ట్రీ. సో ఫుల్ బైనరీ ట్రీ, కంప్లీట్ బైనరీ ట్రీ, స్కీవ్డ్ బైనరీ ట్రీ. ఫస్ట్ ఫుల్ బైనరీ ట్రీ అంటే ఏందో డిస్కస్ చేద్దాం. ఏ ఫుల్ బైనరీ ట్రీ ఈజ్ ఎ బైనరీ ట్రీ ఇన్ విచ్ ఎవ్రీ నోడ్ హ్యాస్ ఐదర్ 0 చిల్డ్రన్ ఆర్ 2 చిల్డ్రన్. సో ఒక్క నోడ్ అంటే రూట్ నోడ్కి చిల్డ్రన్ 0 అన్నా ఉండొచ్చు, 2 చిల్డ్రన్స్ అన్నా ఉండొచ్చు. సో దాన్నే మనం ఏమంటాం, ఫుల్ బైనరీ ట్రీ అంటాం. నెక్స్ట్ కంప్లీట్ బైనరీ ట్రీ. ఏ కంప్లీట్ బైనరీ ట్రీ ఈజ్ ఎ బైనరీ ట్రీ ఇన్ విచ్ ఆల్ లెవెల్స్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ ఎక్సెప్ట్ పాసిబ్లీ ద లాస్ట్ లెవెల్. ద లాస్ట్ లెవెల్ నోడ్స్ ఆర్ ఫిల్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో లెవెల్స్ ఆల్మోస్ట్ కంప్లీట్గా ఫిల్ అయి ఉంటాయి. సో లాస్ట్ లెవెల్ లెఫ్ట్ నుండి ఫిల్ అవుతుంది. దాన్నే మనం కంప్లీట్ బైనరీ ట్రీ అంటాం. నెక్స్ట్ స్కీవ్డ్ ట్రీ. A skewed tree is a tree in which all nodes are connected only to one end. అందరూ టైప్స్ ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్ స్కీవ్డ్ ట్రీ. సో నోడ్స్ అన్నీ వన్ సైడ్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డయాగ్రామ్లో లెఫ్ట్ ఏమో లెఫ్ట్ సైడ్ అన్ని నోడ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి, రైట్ సైడ్ ఏమో రైట్ సైడ్ అన్ని నోడ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. నెక్స్ట్ బైనరీ సెర్చ్ ట్రీ. దీన్ని మనం BST అంటాం. ఇదైతే ఇంపార్టెంట్ టాపిక్. So a binary search tree is a binary tree in which left subtree contains small values and right subtree contains large values. ఇక్కడ మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్టయితే లెఫ్ట్ సైడ్ ఏమో స్మాల్ వాల్యూస్ ఉంటాయి, రైట్ సైడ్ ఏమో బిగ్ వాల్యూస్ ఉన్నాయి.
సో బీఎస్టీలో ఇలా స్టోర్ చేస్తాం. సర్చింగ్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. సో మీకు క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు అంటే నెంబర్స్ ఇచ్చి బీఎస్టీ ఫార్మాట్లో అరేంజ్ చేయమని అడగొచ్చు. ఇంకా నార్మల్ ఏదైనా ట్రీ ఇచ్చి బీఎస్టీ ఫార్మాట్లో ఉందా, ఒకవేళ లేకపోతే ఆ ఫార్మాట్లో కన్వర్ట్ చేయమని క్వశ్చన్ అడగొచ్చు. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ టాపిక్. అడ్వాంటేజెస్ ఆఫ్ బీఎస్టీ: ఫాస్ట్ సెర్చింగ్, ఎఫిషియంట్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్, అండ్ సార్టెడ్ డేటా స్టోరేజ్. సో కరెక్ట్ ఆర్డర్లో ఉంటుంది. మనం సెర్చ్ చేయాలంటే కూడా ఈజీగా సెర్చ్ చేయొచ్చు. లార్జ్ నెంబర్స్ ఎట్ సైడ్ ఉన్నాయో సెర్చ్ చేయొచ్చు, స్మాల్ నెంబర్స్ ఎట్ సైడ్ ఉన్నాయో సెర్చ్ చేయొచ్చు. నెక్స్ట్ అప్లికేషన్స్: డేటాబేస్ ఇండెక్సింగ్ అండ్ సెర్చింగ్ అప్లికేషన్స్. ఏవిఎల్ ట్రీ కూడా ఇంపార్టెంటే. సో ఇవన్నీ ఏంటంటే మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకొని, నేను ఇక్కడ మీకు ఓన్లీ బ్రీఫ్గా చెప్తున్నా. ఇంకా మీకు నోట్స్లో అయితే కంప్లీట్ ఉంటుంది టాపిక్, అంటే నార్మల్ ఇంగ్లీష్ ఫార్మాట్లో మీరు ఎట్లా చదువుతారో అలాగా. సో మీరు నోట్స్ తీసుకున్నారైతే ఈజీగా చదువుకోవచ్చు అండ్ ఎగ్జామ్లో కూడా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సెమ్కి ఆన్సర్ 10 మార్క్స్కి ఎలా ఉంటుందో సో అలా అయితే మీ నోట్స్లో ఉంటుంది. సో నోట్స్ ఖచ్చితంగా తీసుకోండి. జస్ట్ 100 రూపీసే కాబట్టి మూవీ టికెట్ అంతా కూడా కాదు. సో ఎక్కడెక్కడనో మనీ ఇన్వెస్ట్ చేసే బదులు నోట్స్కి ఇన్వెస్ట్ చేయండి, మీకు యూజ్ అవుతుంది. AVL tree is a self-balancing binary search tree. The difference between left subtree height and right subtree height is at most 1. సో ఏవిఎల్ ట్రీ ఆటోమేటిక్గా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్టయితే మీకు అర్థమవుతుంది. సో మీరు తీసుకున్న నోట్స్లో మీకు ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అడ్వాంటేజెస్, అప్లికేషన్స్, ఇంకా మ్యాటర్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మీరు క్వశ్చన్ ఎలా అడిగినా మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు కూడా. ఇంకా మీకు ఈ టాపిక్ ఎక్కడుంది, ఆ టాపిక్ ఎక్కడ ఉందని సెర్చ్ చేసే టైం కూడా వేస్ట్ అవ్వదు. సో ఈజీగా ఫార్మాట్లో ఉంటుంది అన్ని టాపిక్స్. నెక్స్ట్ హీప్ ట్రీ ఈజ్ ఎ కంప్లీట్ బైనరీ ట్రీ సాటిస్ఫైయింగ్ హీప్ ప్రాపర్టీ. సో టైప్స్ ఏంటి? మ్యాక్స్ హీప్, మిన్ హీప్. సో మ్యాక్స్ హీప్ అంటే పేరెంట్ నోడ్ వాల్యూ ఇస్ గ్రేటర్ దెన్ చైల్డ్ నోడ్. మిన్ ఏంటంటే పేరెంట్ నోడ్ వాల్యూ ఇస్ స్మాలర్ దెన్ చైల్డ్ నోడ్స్. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మీకు డయాగ్రామ్ చూస్తేనే అర్థమవుతుంది. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ హీప్: ప్రియారిటీ క్యూ, CPU షెడ్యూలింగ్. నెక్స్ట్ వచ్చేసి బీ ట్రీ కూడా ఇంపార్టెంట్. మీకు నెక్స్ట్ 3rd 4th యూనిట్లోనేమో B+ట్రీ అవన్నీ ఉన్నాయి కదా, అప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నౌ బీ ట్రీ ఈజ్ ఎ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ సెర్చ్ ట్రీ యూజ్డ్ ఇన్ డేటాబేసెస్ అండ్ ఫైల్ సిస్టమ్స్. ఇట్ క్యాన్ స్టోర్ మల్టిపుల్ కీస్ ఇన్ వన్ నోడ్. సో బీ ట్రీ డేటాబేసెస్లో ఎక్కువగా యూస్ చేస్తాము అండ్ లార్జ్ డేటా ఎఫిషియెంట్గా స్టోర్ చేస్తుంది. సో మల్టిపుల్ కీస్ కూడా ఒక్క నోడ్లోనే సేవ్ చేసుకుంటుంది. ఇక్కడ మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఇది కూడా సార్ట్ చేసుకుంటుంది. సో క్వశ్చన్ అడగొచ్చు, నెంబర్స్ ఇచ్చి బీ ట్రీ ఫార్మాట్లో అరేంజ్ చేయండి అని. సో వాటికి కూడా ఎగ్జాంపుల్స్ మీకు నోట్స్లో ఉంటుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ ట్రీస్: హైరార్కికల్ డేటా రిప్రజెంటేషన్, ఫాస్ట్ సెర్చింగ్, ఎఫిషియంట్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్, అండ్ డైనమిక్ స్ట్రక్చర్. సో మీకు ఈజీగా రాయొచ్చు, ఇవే యాసిస్ రాయాలని ఏం రూల్ లేదు. సో హైరార్కికల్ డేటా స్ట్రక్చర్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి? ట్రీ లైక్ స్ట్రక్చర్. ఇంకా ట్రీ లాగా ఉంటే మనము ఎలిమెంట్స్ అనేటివి ఫాస్ట్గా సెర్చ్ చేయొచ్చు, ఇంకా ఎలిమెంట్స్ ఈజీగా యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఇంకా డైనమిక్ స్ట్రక్చర్లో ఉంటుంది. ఇంకా డిసడ్వాంటేజెస్: కాంప్లెక్స్ ఇంప్లిమెంటేషన్, మోర్ మెమొరీ యూసేజ్ అండ్ బ్యాలెన్సింగ్ మే బీ డిఫికల్ట్. సో నెంబర్స్ అనేటివి చాలా అంటే 100+, 200+ అలా ఉంటే మనకి బ్యాలెన్సింగ్ చేయడానికి కొంచెం డిఫికల్ట్ అవుతుంది. అండ్ ట్రీస్ పెద్దగా ఉంటే మెమొరీ యూసేజ్ కూడా ఎక్కువ అవుతుంది. ఇంకా కాంప్లెక్స్ ఇంప్లిమెంటేషన్ అంటే లార్జ్ ఇంప్లిమెంటేషన్, ఇంకా కోడింగ్ కూడా ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ రియల్ టైమ్ అప్లికేషన్స్ ఆఫ్ ఎ ట్రీస్. సో రియల్ టైమ్ అప్లికేషన్స్ ఏంటంటే పైన మనం డిస్కస్ చేసిన ట్రీస్ అవన్నీ రాసి వాటి గురించి అప్లికేషన్లో కొంచెం రాయండి. లైక్ బైనరీ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేషన్, BST ఏంటి, డేటాబేస్ సర్చింగ్ అలా. ఇంకా డిఫరెన్సెస్ ఏంటంటే ఎలా ఇచ్చినా డిఫరెన్సెస్, సపోజ్ వాళ్ళు ఇవే ఇస్తారని చెప్పడానికి లేదు డిఫరెన్సెస్, బికాజ్ ఇందులో చాలా టాపిక్స్ ఉన్నాయి.
సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూసి అవే రిపీట్ అవుతాయని కూడా మీరు అనుకోవద్దు. సో ఎలా అన్న అడగొచ్చు. కాబట్టి మీరు ప్రతి ఒక్క దానికి థియరీ, డయాగ్రామ్, డెఫినేషన్, ఎగ్జాంపుల్, అప్లికేషన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ నేర్చుకుంటే మీకు డిఫరెన్సెస్ లాగానే అవే అడ్వాంటేజెస్ ఇక్కడ రాసి డిఫరెన్సెస్ బోత్ సైడ్స్ సేమ్ అవే రాస్తే సరిపోతుంది, మీకు అర్థమవుతుంది. నోట్స్లో అయితే కంప్లీట్ మ్యాటర్ ఉంటుంది. సో ఒకసారి ఒక్క సబ్జెక్ట్ నోట్స్ తీసుకోండి, మీకు నచ్చితేనే డిఫరెంట్ సబ్జెక్ట్స్ నోట్స్ తీసుకోండి, ఫోర్స్ ఏం లేదు. అండ్ అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక టాపిక్కి మీరు ఎక్కడుంది అని సెర్చ్ చేసే బదులు మీకు సిలబస్ కాపీలో ఏవైతే టాపిక్స్ ఆర్డర్గా ఉంటాయో మన నోట్స్లో కూడా ఆన్సర్స్ ఆర్డర్గా ఉంటాయి. సో సెర్చ్ చేయడానికి టైం ఎక్కువ వేస్ట్ అవ్వదు అండ్ ఆన్సర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ మీరు వన్ డే బ్యాటింగ్ చేయాలనుకుంటే వన్ డే బ్యాటింగ్ కూడా ఈజీగా ఉంటుంది. సో కొనండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్. బాయ్ బాయ్.